చైతన్య భారతి సంస్థ ద్వారా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఈ జగన్ గారి యొక్క వైఫల్యాల్ని ఒక్కొక్కటి వీడియో చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఇదొక వీడియో. ఇందులో ఈయన చేసిన ఫెయిల్యూర్స్లో ఈయన 2019లో అఖండ మెజారిటీతో నెగ్గిన తర్వాత ఈయన ప్రమాణ స్వీకారానికి ముగ్గురు మత బోధకులను తీసుకొచ్చారు. క్రిస్టియన్ అండ్ హిందూ అండ్ ముస్లిం. ఈ మత బోధకులు ముగ్గురిని తీసుకొచ్చారు. ప్రమాణ స్వీకారానికి మన ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ హైందవ దేశం, అంటే హిందూస్ ఎక్కువగా ఉండేటటువంటి దేశం. మీరు పవర్లోకి రావాలంటే ఇక్కడ డిసైడ్ చేసేది ఈ అల్పసంఖ్యాకులు కాదు, అధిక సంఖ్యాకులు. అధిక సంఖ్యాకుల్లో ఎవరున్నారు? ఈ మెజారిటీ హిందూసే ఉంటారు. సో మీరు ప్రమాణ స్వీకారానికి జగన్ గారు హిందూ మత బోధకులను తీసుకొస్తే సరిపోను. ఎందుకంటే ఎలాగా మీ వెనకాల మన క్రిస్టియన్ కమ్యూనిటీ ఎలాగా ఉంటుంది, ముస్లిం కమ్యూనిటీ మాత్రం సగమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంత చేసినా కానీ వాళ్ళు ఒకవైపు అంటూ ఉండరండి. మీ నాన్నగారు అంటే జగన్ గారి నాన్నగారు కూడా వాళ్ళకి 4% రిజర్వేషన్ కల్పించినా కానీ ముస్లిం వర్గం చాలా మటుకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగానే ఉంటుంది. అది టీడీపీతో అంటకాగుతూనే ఉంటుంది. వాళ్ళకి మీరు ఎంత మేలు చేసినా మీకు ఉపయోగం ఉండదు, జగన్ గారికి ఉపయోగం ఉండదు. కానీ అటువంటి వీటిని కూడా వీళ్ళు మేలు చేస్తూ వచ్చి వీళ్ళు సొంతంగా ఇరుక్కుపోయారు. సో నేను చెప్పేది ఏంటంటే, హిందూ సంప్రదాయం, హిందూ మతస్థులు ఎక్కువగా ఉన్నటువంటి ఇలాంటి దేశంలో ఒక బైబిల్ బోధకుని తీసుకొచ్చి ప్రమాణ స్వీకారానికి పెద్ద హైలైట్ చేయడం అనేది జగన్ గారు చేసినటువంటి అతిపెద్ద తప్పుల్లో కూడా అది కూడా ఒకటి. ప్రమాణ స్వీకారానికి ఎందుకు తీసుకురావాలి? బైబిల్ మత బోధకుని తీసుకురాకపోతే వచ్చే నష్టం ఏంటి? ఏమీ లేదు. మతాన్ని ఆ విధంగా మీరు ఒక ముఖ్యమంత్రి కింద నుండి ఒక సెక్యులర్ ఒక స్టేట్లో ఆ విధమైన ఈ క్రియేషన్ అనేది మాత్రం ప్రజలు మిమ్మల్ని ఏమని నమ్మారంటే, ఇతను ఒక క్రైస్తవుడు, ఇతను హిందూ కాదు, క్రైస్తవత్వాన్ని ప్రేరేపిస్తాడు అని చెప్పి మెజారిటీ ఆఫ్ ది హిందూస్ మీకు ఈ జగన్ గారంటే వ్యతిరేకత అనేది పెంచుకున్నారు. అది కూడా ఒక కారణం. నెక్స్ట్ కారణం ఏంటంటే, ఈ జిల్లాలు విభజించాడు ఈయన. ఈయన కుదురుగా లేక జిల్లాలు విభజించాడు. ఎవరు కూడా విభజించలేనటువంటి ఎప్పటి నుంచో వస్తుంది మన జిల్లాలో. 13 జిల్లాలు మనం విడిపోయిన తర్వాత, తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మనం 13 డిస్ట్రిక్ట్ తోటి మనం ఉన్నాము. ఈయన జిల్లా విభజించాలని చెప్పిన ఆ వెధవెవడో మనకు తెలీదు, నాకు కూడా తెలీదు, మరి ఎవరు చెప్పాడో. ఒక అతి జుగుప్సాకరమైన ప్రపోజల్ అండి అది. ఇది జిల్లాలను విభజించడం అనేది. ఎప్పుడైనా సరే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఎందుకు విభజిస్తారంటే, ఆ దేశంలో కొన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని సెటరైట్ చేయడానికి, ఆర్థికంగా ఏంటి లేకపోతే శాంతి భద్రతల దృష్టి ఏంటి, వాటిని ప్రోత్సహించడానికి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాని యొక్క డెవలప్మెంట్ కానీ చేయడానికి అని చెప్పేసి విభజన అంటూ జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ విడిపోవడం అంటే, తెలంగాణలో వెనకబడిపోయిన మేము ఉన్నాము కనుక మేము వాళ్ళ నుంచి విడిపోతామని ఇదొక ఒక బలమైన కారణం, బలమైన యాజిటేషన్ ఉంది. మరి ఈ జిల్లాలు విభజించడానికి ఎవడు యాజిటేషన్ చేశాడు? అసలు ఎవరు చెప్పారు అసలు జిల్లాలు విభజించమని? హాయిగా ప్రశాంతంగా కొన్ని వ్యాపార వర్గాల్లో కాన్సన్ట్రేట్ చేసుకుని ఆయా జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాళ్ళ బిజినెస్లో అన్నీ చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు ఏది జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి. వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఎవరు కూడా జిల్లాలు మార్చమని కూడా ఎవరూ చెప్పలేదు. కానీ ఈయన ఉన్నట్టుండి సడన్గా జిల్లాలు విభజించేసి ఎంత దరిద్రంగా తయారు చేశాడంటే, కొత్త జిల్లాలో కూర్చుంటాకి కుర్చీలు కూడా లేవు పాపం. పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతటి వాళ్ళు కూడా కూర్చుంటాకి కుర్చీలు లేక నానా బాధలు పడ్డారు. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక సరైన టేబుల్స్ లేవు, సరైన ఫ్యాన్ లేదు, సరైన ఏసీస్ లేవు. టాప్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా పైగానే వాళ్ళు. అలాంటిది ఒక పనికిమాలిన జిల్లాలు విభజించి ఈయన చాలా తప్పు చేశాడు. చాలా ఉద్యోగస్తుల్లో చాలా వ్యతిరేకత ఉంది దీని మీద. పైగా ఈ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడం అనేది అదొక పెద్ద తప్పు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఎందుకంటే దళితులంతా ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిన ప్రతి నాయకుడు కూడా ఓడిపోతాడు. ఎందుకంటే నేను చెప్పాను కదా, హిందూ దేశంలో ఇటువంటి ప్రయోగాలు పనిచేయవు. కోనసీమ జిల్లా కింద ఉంచేవలసింది, మళ్ళీ అంబేద్కర్ జిల్లా నుంచి కోనసీమ అంబేద్కర్ అని పేరు పెట్టడం ద్వారా ఆ కోనసీమ ప్రజలు అసలే మండిపోయినారు. ఏమిటంటే ఆ మంట కాస్త కొంచెం ఎక్కువైంది. కనుక ఇలాంటి పనులు చేసుకుని
ఈయన యొక్క స్వయం కృతాపరాధం ఈయన్ని కొంపముంచిందని మేము విశ్వసిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.